ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆర్ నారాయణమూర్తి స్పందించారు. చిరంజీవి చెప్పింది 100% నిజమంటూ కూడా ఆర్ నారాయణమూర్తి స్పష్టం చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ను నేను కూడా కలిశానంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఎవరిని అవమానించలేదు అంటూ కూడా ఆర్ నారాయణమూర్తి తెలిపారు. చిరంజీవి నాకు ఫోన్ చేస్తే జగన్ను కలిశానంటూ కూడా వివరించారు ఆర్ నారాయణమూర్తి. చిరంజీవి పరిశ్రమ పెద్దగా స్పందించడం వల్లే అప్పుడు సమస్య పరిష్కారమైంది అంటూ కూడా ఆయన వివరించారు. ఇంకా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఆర్ నారాయణమూర్తి. నేను బాలకృష్ణపై మాట్లాడదలుచుకోలేదు అంటూ కూడా వివరణ ఇచ్చారు. సినిమా టికెట్ ధరలు పెంచకూడదు అంటూ కూడా వివరించారు ఆర్ నారాయణమూర్తి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించడం, అందులో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, బోల్ హార్టెడ్ టెల్లింగ్. ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను.